రంగా, రే రంగా, ఎక్కడ చచ్చావురా? ఇక్కడేనయ్యా. రామారావు గారు ఫంక్షన్లో భోజనాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి కదరా? లేదయ్యా, ఇంకా మిగిలిపోయాయి. ఇదిగో గోడల్లో ఉంచాం. గోడంలో పెట్టడం ఏంట్రా గాడిద? పొద్దునయ్యేసరికి రూమ్ అంతా పాడై ఊపిరాడక చేస్తాం. నేను కాసేపట్లో బయటికి పోవాలి. నువ్వేం చేస్తావో పావు గంటలో మొత్తం క్లీన్ అయిపోవాలి. అర్థమవుతుందా? సరేనయ్యా. అమ్మా బాబు, ఇంకా నడవలేనయ్యా. నా వల్ల కాదు. నాకు ఆకలి తప్ప ఒంట్లో అస్సలు ఓపిక లేదు. ఇక్కడ కాసేపు కూర్చుందాంరా. అమ్మా అమ్మా రోజు ఈ ఫుడ్ పారేసే పని ఎప్పుడు నాకే చెప్తుంటాడు. చేస్తా నా కొడుకు. వీడవడు. ఏం చేస్తున్నారా? నిన్నే కాలేజీలో రే నిన్నే కాలేజీలరా రే చెప్తే అర్థం కదా. అదిగో అక్కడ పటాస్ బాబు ఉండేది. వెళ్ళి ఆయన కాలు మీద పడు. ఈ కష్టాలన్నీ పట్టపనులు చేస్తాడు. కాలేజీలరా రే రే నీ పని చెప్తాను. చెప్పరా, ఎవడ్రా నువ్వు? దొంగతనానికి వచ్చావా? మీ నాయన పేరేంటి? చెప్పు. చెప్పరా, నిన్నే చెప్పు. ఏ ఊర్రా నీది? నిన్నే చెప్పు. మాట్లాడా రాయ్. రే ఏం చేస్తున్నావు నీకైనా తెలుస్తుందా? మనిషిలో ఉన్న దొండపత్తుల పేర్చేద్దాం. చిన్నపిల్లడనే తెలియకుండా కొడుతున్నావు. తాగిస్తున్నావా? లేదు సార్, వాడే మా దగ్గరకు వచ్చాడు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకే 4 తగిలిచ్చాను. పైగా ఎలాంటి పిల్ల బచ్చాకలను అసలు నమ్మకూడదు సార్. దొంగతనాలు కూడా చేసేది వీళ్ళే. పైగా వీళ్ళకి ఒక బాస్ కూడా ఉంటాడంట. ఎన్ని సినిమాల్లో చూడలేదు. నేను మేధావని కనుక చూడగానే దొంగతనానికి వచ్చాడని పట్టేశాను. పిల్లోడికి మాట్లాడవని కూడా తెలీదు. పైగా మేధావని వాళ్ళ వాడమే పడిపోతున్నావు. కాస్తైనా తెలుసుకోవచ్చు కదా వాడేం చెప్తున్నాడు. పైగా దొంగతనానికి వచ్చాను నా దగ్గర దాపేస్తున్నావు. రే రంగా, ఏంట్రా అరుపులు? సాబ్, ఏంటి మీరు ఇక్కడ? ఏమైందిరా? నేనేం చేయలేదయ్యా. ఇవి పారేయమన్నారుగా, అందుకే వెళ్తుంటే వీడు నన్ను వెళ్ళనిపోయేసరికి కోపం వచ్చి 4 కొట్టాను. దాంతో సార్ నన్ను తిడుతున్నాడు. అయ్యో, చిన్నపిల్లలు కొడతావా? సారీ చెప్పు. ఐగర్ కాల్ మీద పాడు. నో సార్, ఇప్పుడు ప్రాబ్లం అది కాదు. వీడికి ఆకలిగా ఉన్నట్లు ఉంది. మీరు ఎలాగో ఇవి పాడేస్తారు. సో అదేదో వీడికి ఇస్తే కొంచెం హ్యాపీగా తింటాడు కదా. అవును సాబ్, మొన్న ఆ విషయమే చెప్పాను. మర్చిపోయిన ఉంటాడు బేవకూఫ్. రా బాబు, తీసుకో. రంగా, ఈ చెత్త పడేసిరా. ఆయన ఎవరు అనుకున్నారా బాబు? రా. సార్, ఒక్క నిమిషం. ఇలా అంటే నన్ను ఏమనుకోకండి.
అర్హత లేకుండా మన మొహాలు సినిమాల్లో కోరుకుంటాం. అదే అవకాశం ఉన్న పేదడికి ఆకలి తీర్చి ఆ భగవంతుడి కాలమే సార్. డబ్బిస్తే దండం పెట్టేది పరాయి దేశంలో కూడా చేస్తారు. అదే ఆకలిన్న పేదడికి మనోడని అన్నం పెట్టేది మన దగ్గరే మొదలైంది సార్. ఇలా ఉండిపోయా నేను పాడేసే కన్నా ఇంకా మిగిలి ఉన్నాయని ఇలా మంచి చేద్దాం. ఏమంటారు? తలుచుకుంటేనే చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా. అన్నీ అనిపించే మనం ఈ ఆనందాన్ని ఎందుకు మిస్ అవుదాం? ఈజీయే కదా. ఏమంటారు? పద. ఎవరమ్మా మీరు? ఎక్కడుంటారు? మాది విజయనగరంలో చిన్న పల్లెటూరు అయ్యా. పంట నష్టం రావడంతో ఊర్లో అప్పులకు భయపడి మా ఆయన ఒంటరిగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడయ్యా. పిల్లాడికేమో ఆ దేవుడు నోరివ్వలేదు. ఎటుపోవాలో తెలియక ఏదైనా పని దొరుకుతుందని ఇలా పట్నం వచ్చామయ్యా. ఇది ఉంచండి. అయ్యో వద్దు బాబు, ఇందాక ఆ వెధవ నుంచి మా అబ్బాయిని కాపాడారు. చాలా సంతోషం. చూస్తుంటే నా తమ్ముడులా ఉన్నావయ్యా. మీరు రేపు ఇక్కడే ఉంటారమ్మా? తప్పుగా అనుకోకండి, మా ఫ్రెండ్ చేసేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనే. మీకు నేను పనిపిస్తాను. సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఓకేరా, బాయ్. వెళ్తాను. బాబు ఒక్క నిమిషం. పుట్టి పెరిగిన ఊరు వాళ్ళే మమ్మల్ని పొమ్మన్నారు. మీరెవరో మాకు తెలియదు, కానీ ఇంత సాయం చేస్తున్నారు. మీ రుణం మర్చిపోలేనయ్యా. భలేవారే. మీ వారు పండించిన దాంట్లో నేను ఒక ముద్ద తినే ఉంటాను. మీ కష్టం వస్తే వదిలేస్తాను ఏంటి? తమ్ముళ్ళ ఉన్నా అన్నారు. భలేవారే. వస్తాను. బాయ్రా. భోజనం వివిధ రకాల ఆహార పదార్థాలతో కూడిన ఓ విందు. మనుషులు వీర ధనిక మధ్య తరగతి వాళ్ళ భూమి అనే గ్రహంలో ఉన్న మనం. మనకి కష్టం వస్తే ఒంటరిగా పోరాడచ్చు, కానీ ఆకలి దానికి సాయం కావాలి. ఆ సాయాన్ని కదిలించే చేయి ఉండాలి. ఆ చెయ్యి ఓ బ్రతుకున్న మనిషిదై ఉండాలి. ఆలోచించండి. అర్హత లేకుండా మన మొహాలు సినిమాల్లో కోరుకుంటాం. అదే అవకాశం ఉన్న పేదోడికి ఆకలి తీర్చి ఆ భగవంతుడి కాలమా సార్. డబ్బిస్తే దండం పెట్టేది పరాయి దేశంలో కూడా చేస్తారు. అదే ఆకలిన్న పేదడికి మనోడని అన్నం పెట్టేది మన దగ్గరే మొదలైంది సార్. ఇలా ఉండిపోయా నేను పాడేసే కన్నా ఇంకా మిగిలి ఉన్నాయని ఇలా మంచి చేద్దాం. తలుచుకుంటేనే చాలా ఆనందాన్ని ఇస్తుంది కదా. అన్నీ అనిపించే మనం ఈ ఆనందాన్ని ఎందుకు మిస్ అవుదాం? ఈజీయే కదా. ఏమంటారు?